బావకున్న కోపానికి ఇప్పుడు గట్టి డోస్ ఇస్తారు. అర్జున్ అర్జున్ క్లయింట్ మీటింగ్ పూర్తయిందా? ఏంటి సత్య, నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోవా? నేను ఆఫీస్ వెళ్ళేటప్పుడు నువ్వు ఎదురొచ్చావు. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి రాగానే ఎదురొచ్చి నిల్చున్నావు. నేను ప్రశాంతంగా ఉండడం నీకు నచ్చట్లేదా? అంటే వెంటనే కన్నీళ్లు తన్నుకుంటూ వచ్చేస్తాయి. ఆల్రెడీ బయటేమో పెద్ద వర్షం, ఇప్పుడు ఇంట్లో కూడా. ముందా ఏడు పాపేసేయ్. ఏంటి అర్జున్, అయితే ఇప్పటికీ నువ్వు నా మీద కోపంగానే ఉంటావా? నువ్వు ఇంకా మారవా? నేను తట్టుకోలేకపోతున్నాను. పట్టిలమ్మాయి, ఏంటి భయపడ్డావా? ఊరికే నిన్ను ఏడిపిద్దామని. నాకు నీ పైన కోపం ఏముంటుంది? నిన్ను తిట్టినట్టు నటించాను. ఐ లవ్ యూ బుజ్జి. సరే సత్య, కళ్ళు తుడుచుకో, ఏడవకూడదు సరేనా? సరే, నేను నీకోసం ఏం తీసుకొచ్చాను చూడు. ఇదిగో తీసుకో. సత్యాన్ని బాగా తిట్టి బయటకి గెంటేస్తాడు అనుకుంటే ఇలా పూలు హల్వా తీసుకొచ్చి రొమాన్స్ చేస్తున్నాడేంటి? పట్టిలమ్మాయి, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. నీ చేత్తో వేడిగా కాఫీ పెట్టి నా కోసం తీసుకుని వస్తావా? అర్జున్, ఇన్ని రోజుల తర్వాత నన్ను పట్టిలమ్మాయిని పిలిచావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు వెళ్ళి అర్జున్, నేను నీకు వేడిగా కాఫీ పెట్టి తీసుకొస్తాను, సరేనా? సరే. కాఫీ. ఒక్క నిమిషం ఆగు. వెనక్కి తిరిగి కూర్చో. ఏంటత్త చూస్తున్నారు? అర్జున్ బావా మీరనుకున్నట్టు లేరత్తయ్య. ఆయన అప్పుడే సత్యాన్ని క్షమించినట్టున్నారు. పూలు హల్వా తీసుకొచ్చి రొమాన్స్ దంచుకొడుతున్నారు. అర్జున్ బావ గురించి మీరు తప్పుగా లెక్క వేశారత్తయ్య. ఉదయం దాని ముఖం కూడా చూడడం ఇష్టం లేదు, ఫోన్ మాట్లాడడం కూడా ఇష్టం లేదు. కంపెనీ పేరు మార్చాలి అని చెప్పినవాడు ఇప్పుడు సడన్ గా హల్వా మల్లెపూలు తీసుకొచ్చాడా? అంత సడన్ గా వాడు మారిపోయాడు. ఇంతవరకు ఇక్కడ జరిగిన రొమాన్స్ మీరు చూడలేదు కదా. అది ఏడవడం, బావ దాని కన్నీళ్లు తుడవడం, అమ్మచాటు బిడ్డ ఇప్పుడు భార్యాదాసుడైపోయాడత్తయ్యా. అదంతా ఏం లేదు. వాడలా చేసినా దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఇది టెంపరరీ మాత్రమే. ఉదయం అమ్మ అంటూ నా దగ్గరికే వస్తాడు కదా, అదే పర్మనెంట్. చూద్దాం అత్తయ్య. చూడాల్సిన అవసరమే లేదు. వాడు నా కొడుకు. నువ్వు వెళ్ళు.